సాఫ్ట్వేర్ ఉద్యోగానికి రాజీనామా పెట్టి తాతగారు సర్పంచ్గా 2 సార్లు చేసిండు, నాన్నగారు మున్సిపల్ చైర్మన్గా ఒక కాలపరిమితి చేసిండు. తను కూడా ప్రజలకు సేవ చేయాలని ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుకెళ్తూ తన వంతు సాయం చేస్తూ ఎఫ్ఎఫ్యు సంస్థ స్థాపించి మరియు కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉంటూ ఎన్నో యువజన కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న మంచి వ్యక్తి సంతోష్ గారు. ఈరోజు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నా 44వ పుట్టినరోజుని ఘనంగా ఇందరి మంది సమక్షంలో జరిపినందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ముందుగా నన్ను కన్న నా తల్లిదండ్రులకు ఈ సందర్భంగా పాదాభివందనం తెలియజేస్తూ ఇప్పటి వరకు కూడా నా ప్రతి కార్యక్రమంలో నా విజయం వెనకాల ఉన్నటువంటి నా మిత్రులు, ఎఫ్ఎఫ్యు మిత్రబృందం, విష్ణువర్ధన్ రెడ్డి, హరీఫ్, సతీష్, వెంకటేష్, బాలేష్, సంతోష్, సంపత్, ప్రవీణన్న, భిక్షపతి, ఇలా చాలామంది కూడా మా ఎఫ్ఎఫ్యు మిత్రులు ప్రతి కార్యక్రమంలో నా వెన్నంటూ ఉంటూ నాకు ఈరోజు ఈ స్థాయిని చేకూర్చాలి. సభాముఖంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా యువజన విభాగం, బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం రవి అండ్ టీం, అలాగే సోషల్ మీడియా విభాగం కరీం అండ్ స్వామి టీం, అలాగే టీఆర్ఎస్వి విభాగం నర్సింగ్ సింగం అండ్ టీం, ఇలా అలాగే చాలా సంఘాలు నిజంగా ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి వచ్చి నాకు విషయం చేసిన చాలా సంఘాలు, ముఖ్యంగా మా కబడ్డీ అసోసియేషన్, అలాగే లయన్స్ క్లబ్, ఆర్యవైశ్య మహాసభ, అలాగే ఐవీఎఫ్ బృందం, అలాగే వాలీబాల్ అసోసియేషన్, వాలీబాల్ ఫిట్నెస్ టీం, అలాగే ఎన్నో వినాయక కమిటీ సంఘాలు, అలాగే యూత్ కమిటీ సభ్యులు, ముఖ్యంగా మా 18th వార్డ్ గొంగళ శ్రీనివాస్ అండ్ టీం, వాళ్ళు కూడా ప్రతినిత్యం కూడా నాకు ప్రతి కార్యక్రమంలో ఇలా సహకరిస్తూ